బ్రహ్మముడి సీరియల్లోని ఈరోజు ఎపిసోడ్లో కళ్యాణ్ మరియు అప్పుల మధ్య ఫస్ట్ నైట్ విషయమై తీవ్రమైన గొడవలు జరుగుతాయి. అప్పు పోలీస్ డ్యూటీలో ఉన్నందున ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. రాహుల్ స్వప్న నగలపై కన్నేయడం కూడా కథలో ఉత్కంఠను పెంచుతుంది. కళ్యాణ్, అప్పులకు ఫస్ట్ నైట్ జరిపించాలని అనుకుంటుంది ధాన్యలక్ష్మి. ఈ ఫస్ట్ నైట్ ప్లాన్ కళ్యాణ్దేనని అప్పు భ్రమపడుతుంది. నువ్వే వెనకుండి ఈ ప్లాన్ను నడిపిస్తున్నావా అని కళ్యాణ్పై ఫైర్ అవుతుంది. నన్ను అనుమానిస్తే కళ్ళు పోతాయని కళ్యాణ్ బదులిస్తాడు. మన ఇద్దరం ఉన్నప్పుడు ఏ రోజు అయినా తొందరపడ్డానా? నువ్వు పోలీస్ అయ్యే వరకు నా ఫీలింగ్స్ను నాలోనే దాచుకున్నానని, కనీసం నోరు కూడా జారలేదని కళ్యాణ్ అంటాడు. నువ్వు చెప్పకుండా మనకు ఫస్ట్ నైట్ జరగలేదని అత్తయ్యకు ఎలా తెలిసింది అని అప్పు అంటుంది. మన మాట్లాడుకుంటుండగా మా అమ్మ విన్నది కావచ్చునని కళ్యాణ్ అంటాడు. అదే జరగొచ్చు అని అప్పు అంటుంది. తాను చార్లెస్ అనే దొంగను పట్టుకున్నానని, ఇప్పటికి 49 సార్లు తప్పించుకున్నాడని, మరోసారి తప్పించుకుని పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీస్తానని వాడు ఛాలెంజ్ చేశాడని అప్పు అంటుంది. మరోసారి వాడు తప్పించుకుంటే నా ఉద్యోగం తీసేస్తానని పై అధికారులు వార్నింగ్ ఇచ్చారని, ఈ రోజు నైట్ డ్యూటీ పడిందని అప్పు అంటుంది. నేను డ్యూటీలో లేకపోతే చార్లెస్ ఈజీగా తప్పించుకుంటాడని అప్పు అంటుంది. ఏదో ఒకటి చేసి ధాన్యలక్ష్మిని ఒప్పించి ఈ ఫస్ట్ నైట్ను పోస్ట్పోన్ చేయించమని కళ్యాణ్తో చెబుతుంది అప్పు. అది మాత్రం కుదరదని అప్పుడే అక్కడికి ఎంట్రీ ఇచ్చిన ధాన్యలక్ష్మి అంటుంది. నువ్వు చెప్పింది అంత వినడానికి వీడిలా నేను చవటను కాదని కళ్యాణ్ను చూపిస్తూ కోపంగా మాట్లాడుతుంది. తాను పెట్టిన ముహూర్తానికి ఫస్ట్ నైట్ జరగాల్సిందేనని పట్టుపడుతుంది. ఈ రోజు నేను పెట్టిన ముహూర్తం తప్పించాలంటే ఆ దేవుడు దిగిరావాలని అంటుంది. అప్పు కళ్యాణ్ శోభనాన్ని అడ్డుపెట్టుకొని స్వప్న 7 వారాల నగలు కొట్టేయాలని స్కెచ్ వేస్తాడు రాహుల్. అప్పు మెడ చేశావా ఎంత బోసిగా ఉందో అంటూ సింపథీ డైలాగ్స్ కొడతాడు. పోలీస్ కదా అలాగే ఉంటుందని స్వప్న అంటుంది. బయట పోలీస్ కావచ్చు, ఇంట్లో అయితే నీ చెల్లెలే కదా, పైగా ఈరోజు తనకు ఫస్ట్ నైట్ అని రాహుల్ అంటాడు. ధాన్యలక్ష్మి అత్తయ్యకు నగలు అంటే పిచ్చి. తనకున్న నగలు అప్పుకు ఇవ్వదని రాహుల్ చెబుతాడు. అప్పు నీ చెల్లెలు కాబట్టి ఆమెను నీ నగలతో అందంగా రెడీ చేయొచ్చు కదా అని స్వప్నతో మంచివాడిగా మాట్లాడుతాడు. నువ్వు మరీ ఇంత బుద్ధిమంతుడిగా మాట్లాడుతుంటే నాకు ఏదో తేడాగా ఉందని స్వప్న అంటుంది. నీ చెల్లెలు ఆనందం కోసం చెప్పాను. చేస్తే చేయి లేదంటే వద్దు అని రాహుల్ అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి రెడీ అవుతాడు. రాహుల్ మాటలకు స్వప్న బోల్తా పడుతుంది. బ్యాంకులో ఉన్న 7 వారాల నగలు తేవడానికి రెడీ అవుతుంది. ఈ గుడ్ న్యూస్ స్వీటీకి చెప్పాలని ఆమెకు ఫోన్ చేస్తాడు రాహుల్. స్వీటీతో రొమాంటిక్గా మాట్లాడుతాడు. నువ్వు కోరుకున్నది చేయబోతున్నానని, బ్యాంకు వెళ్లి నగలు తీసుకొస్తానని అంటాడు. రేపు మనకు ఫస్ట్ నైట్ అంటూ సిగ్గుపడతాడు. నగలు పట్టుకొని నిన్ను కలుస్తానని ఫోన్ కట్ చేస్తాడు. రాహుల్, స్వప్న ఇద్దరు కలిసి బ్యాంకుకు వెళతారు. కళ్యాణ్, అప్పు ఫస్ట్ నైట్ గదిని అందంగా అలకరించే బాధ్యతను రాజ్, కావ్య తీసుకుంటారు. ఇచ్చిన మాట మీద నిలబడాలంటే మార్కెట్కు వెళ్లి అవసరమైనవి కొనుక్కొని రావాలని హడావిడి చేస్తాడు. వంట పూర్తయిన తర్వాత వెళ్దామని కావ్య చెప్పినా రాజ్ వినడు. కిచెన్లో ఉన్న కావ్యను చేయి పట్టుకొని హాల్లోకి తీసుకొస్తాడు. శోభనానికి అవసరమైన వస్తువుల లిస్ట్ చెబుతాను రాసుకోండి అని పెన్, పేపర్ ఇస్తాడు. 100 కేజీలు గులాబీలు, మల్లెపూలు, 5 కేజీల లడ్డు, జాంగ్రీ, మైసూర్ పాక్, 100 ఆపిల్స్, బత్తాయి పండ్లు అంటూ చెబతాడు. అతడు చెబుతున్న లిస్ట్ విని కావ్య షాకవుతుంది. మిమ్మల్ని నమ్ముకుంటే వాళ్ల శోభనం జరిగినట్లే. గది మొత్తం స్వీట్స్, ఫ్రూట్స్తో నింపేస్తారా ఏంటి అని కావ్య పంచ్లు వేస్తుంది. అప్పుడే అక్కడికి అపర్ణ, ఇందిరాదేవి వస్తారు. వాళ్లు కూడా రాజ్కే సపోర్ట్ చేస్తారు. అతడు చెప్పిన లిస్ట్లోని ఐటమ్స్ అన్ని తేవాల్సిందే అని కావ్యకు ఆర్డర్లు వేస్తారు. నేను ఈ ఇంటికి లేటెస్ట్గా వచ్చిన వారసుడిని, దత్తపుత్రుడినని, తాను ఏం చెప్పిన జరిగితీరాల్సిందేనని రాజ్ పట్టుపడతాడు. కావ్య అక్కడి నుంచి వెళ్లగానే కళావతిని పడేయటం కష్టం కానీ పడేస్తానని ఇందిరాదేవి, అపర్ణలతో చెబుతాడు రాజ్. పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకోవడానికి చార్లెస్ స్కెచ్ వేస్తాడు. తన మనిషి ద్వారా బయటి నుంచి టీ తెప్పిస్తాడు. ఆ టీలో నిద్రమాత్రలు కలుపుతాడు. అందరూ టీ తాగి మత్తులోకి జారుకున్న తర్వాత తాను పోలీస్ స్టేషన్ నుంచి ఎస్కేప్ కావాలని చార్లెస్ అనుకుంటాడు. అతడి ప్లాన్ వర్కవుట్ అవుతుంది. ఫస్ట్ నైట్ కోసం అప్పును అందంగా రెడీ చేస్తుంది స్వప్న. తన 7 వారాల నగలు అప్పుకు అలంకరిస్తుంది.
తన గెటప్ గంగిరెద్దులా ఉందని అప్పు అంటుంది. కాస్తైనా రొమాంటిక్గా ఆలోచించమని స్వప్న క్లాస్ ఇస్తుంది. మనం అందంగా అలకరించుకుని వెళ్లడం ఆనవాయితీ, అబ్బాయి వాటిని తీసేయడం పద్ధతి అంటూ అప్పుతో అంటుంది స్వప్న. నువ్వు కళ్యాణ్కు కన్నుకుట్టి వెళ్లడం నేను చూశానని అప్పు సీక్రెట్ బయటపెడుతుంది స్వప్న. నీకు కొంచెం కూడా సిగ్గులేదని స్వప్నతో అంటుంది అప్పు. మరోవైపు అప్పు వేసుకున్న నగలు చూసి, ఈ రోజు ఎలాగైనా వీటిని కొట్టేయాలని రాహుల్ ఆలోచనలో పడతాడు. అప్పుడే స్టేషన్ నుంచి కానిస్టేబుల్ అప్పుకు ఫోన్ చేస్తాడు. చార్లెస్ స్టేషన్ నుంచి తప్పించుకున్నాడని, వెంటనే రాకపోతే మన అందరి ఉద్యోగాలు పోతాయని భయంగా చెబుతాడు. ఈ విషయానికి కళ్యాణ్కు చెబుతుంది. తాను స్టేషన్కు వెళ్ళకపోతే ఇక ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉండదని అంటుంది. శోభనం ఆగితే మా అమ్మ ప్రాణాలు తీస్తుందని కంగారుగా కళ్యాణ్ అంటాడు. రాజ్ మాత్రమే ఈ సమస్య నుంచి మనల్ని గట్టెక్కించగలడని కళ్యాణ్ అంటాడు. రాజ్, కావ్యలను శోభనం గదిలో ఉంచి అప్పును పోలీస్ స్టేషన్కు తానే స్వయంగా తీసుకెళతాడు కళ్యాణ్. అప్పు, కళ్యాణ్ పోలీస్ స్టేషన్కు వెళ్లడం ధాన్యలక్ష్మి చూస్తుంది. గదిలో ఉంది ఎవరో తెలుసుకోవాలని అనుకుంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ముగిసింది. అప్పు యొక్క పోలీస్ డ్యూటీ మరియు ధాన్యలక్ష్మి యొక్క పట్టుదలతో కథ ఎలా ముగుస్తుందో తెలుసుకోవడానికి బ్రహ్మముడి సీరియల్ను వీక్షించండి. రాహుల్ యొక్క కుట్ర కూడా ఆసక్తికరంగా ఉంది.